హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. నేను ఈరోజు షేర్ చేసే వీడియో చాలా ట్రెడిషనల్ వంటకం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పేరు లక్ష్మీ చార్ అండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా రెసిపీని ఫాలో అయిపోండి మరి. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నార్మల్‌గా అయితే చాలామంది ఇంట్లో లక్ష్మీ చార్ కుండ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. అది వీక్లీ మనం రైస్ వాటర్ అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇది అలా కాకుండా నేను వెరీ సింపుల్‌గా చూపించేస్తాను. మనం తర్వాత రోజు లక్ష్మీ చారు అనేది కుక్ చేసుకుంటాం కదా! అలా అనుకున్నప్పుడు మనం ముందు రోజే బియ్యం వాష్ చేసిన వాటర్ అనేది స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే నెక్స్ట్ డే అది వాచిన గింజ అనేది ఉంటుంది కదా! రైస్ కుక్ అయిన తర్వాత, మనం ముందు రోజు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న వాటర్ అండ్ నెక్స్ట్ డే గంజి మళ్ళీ నెక్స్ట్ డే మనం బియ్యంకి వాష్ చేసుకున్న వాటర్. సో, ఈ 3 ఉంటే సరిపోతుందండి. లక్ష్మీ చారు మనం పెట్టుకోవడానికి వాటర్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇందులో ఎన్ని వెజ్జీస్ ఏసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. సో, ఇంట్లో ఉన్న వెజ్జీస్ ఏముంటే అవైలబుల్‌గా ఉంటే సో, అవన్నీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో పులుపు కోసం మామిడికాయ అనేది మనం ప్యూరికెన్ చేసి యాడ్ చేసుకోవాలి. లేక చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే అన్ని సరిపడగా కారం, ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇవి బాగా బాయిల్ అవ్వాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాయిల్ అవ్వాలండి. లో ఫ్లేమ్‌లోనే బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న వాటర్‌లో మనం తీసుకున్న వెజ్జీస్ అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం పులుపు కోసం మామిడికాయ అండ్ చింతపండు, సాల్ట్ ఇవన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమేనండి. ఈ లక్ష్మీ చారు అనేది నాన్ వెజ్ కర్రీస్‌లో కాంబినేషన్ చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తెలియని వాళ్ళు ఒక్కసారైనా ట్రై చేయండి. నాన్ వెజ్ తినలేని వాళ్ళు నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్జీస్ వేసుకొని కుక్ చేసుకున్నా కూడా టేస్ట్ బావుంటుందండి. ఈ ట్రెడిషనల్ వంటకం అనేది మన ఆంధ్రాలో చాలా ఇంపార్టెంట్ అండి. తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు మాక్సిమం. మీరు కూడా ఒక్కసారనేది ట్రై చేసేయండి. ఒక్కసారైనా ట్రై చేసి, టేస్ట్ చేసి నాకు రివ్యూ అనేది షేర్ చేయండి. ఒక్కసారి తింటే మీరే వదలరు. టేస్ట్ అంత బావుంటుంది. ఇంకా నా ఛానల్‌లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయండి. చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఓకేనా? మనం వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేస్తే ఇలా అవుతుందండి లక్ష్మీ చారు అనేది. ఒక సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి చూసి. టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.